నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళరేవు మండలం తాళరేవు శెట్టి బల్జ సామాజిక వర్గం ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్లను ఘనంగా సన్మానించిన శెట్టి బల్జ సంఘం సభ్యులు. యానం మాజీ శాసనసభ్యులు రక్ష హరికృష్ణ 84వ జయంతిని పురస్కరించుకుని మెట్టికూరు గ్రామంలో రక్ష హరికృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి సామ్యూల్, మెట్టికూరు గ్రామ ప్రజలు. తాళ్లరేవు మండలంలోని గోపులంక కొత్త కొంపల్ ప్రాంతంలో మద్యం మత్తులో ప్రయాణికులపై దాడి చేసి గాయపరిచిన 3 యువకులు. వైకాపా ప్రభుత్వంలో శెట్టి బల్జ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగితే నేటి కూటమి ప్రభుత్వ హయాంలో తిరిగి శెట్టి బల్జ సామాజిక వర్గానికి పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు శెట్టి బల్జ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా శెట్టి బల్జ జాతిపిత దొమ్మెటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శెట్టి బల్జ సామాజిక వర్గ ప్రతినిధులతో పాటు మండలంలోని వివిధ తరగతుల ప్రజలు నాయకులను ఘనంగా సత్కరించారు. సంఘం డిమాండ్ మేరకు మండలంలో శెట్టి బల్జ సామాజిక వర్గ భవనాన్ని నిర్మాణం చేయడానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చుక్కల రామచంద్రరావు, ఎంపీపీ రాయుడు సునీత, నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, గంజా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మీడియా ఎవరు పిలిస్తే వారు రావాలి. మనకి ఇబ్బంది అవుతుంది. కార్యక్రమం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారికి శ్రావణ మాసం మాస శివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకుని ఆదివారం లక్ష రుద్రాక్ష పూజ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమఠ సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 15 మంది ఋత్వికులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత రుద్రాక్షలతో గ్రామోత్సవం జరిపి ముమ్మడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు దంపతులచే పరమ పుణ్యక్షేత్రం వారణాసి నుండి తీసుకుని వచ్చిన రుద్రాక్షకులకు గోదావరి జలాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా ఋత్వికులకు శాసనసభ్యుల చేతుల మీదుగా దీక్షా వస్త్రాలు అందించారు. గణపతి పూజ, పుణ్యహావచనం, పంచగవ్య ప్రసున, రుద్రహోమం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వ సహిత రుద్రాక్షలతో పూజ జరిపి మంత్రం, పుష్పం, వేద ఆశీర్వచనం అందించారు. 880 మంది భక్తులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, పురోహితులు, వేద పండితులతో పాటుగా మాజీ చైర్మన్ శ్రీ కటారి రామ వెంకట సుబ్బరాజు, శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, శ్రీ దాట్ల ఇంద్రరాజు, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సత్యసాయి సేవ సభ్యులు విశేష సేవలు అందించారు. భక్తులకు అల్పాహారం, అన్నప్రసాద వితరణ జరిపారు. పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు రుద్రాక్షలుగా ప్రసాదం ఇవ్వనున్నారు.
ఆ ఉన్నాం నువ్వు వేసి పూలు దాకా ఇంకా పక్క దాకా పంపించి చేస్తాను. అక్కడ ఒత్తుకున్న చోట ఇలా తీసేవనుకో చేతి చేయడము అవనుగా ఎమ్మెల్యే గారు సార్ సుబ్బయ్య గారు సార్ పట్టుకోండి నా శవన గురువు గారు సార్ యానం మాజీ శాసనసభ్యులు రక్ష హరికృష్ణ 84వ జయంతిని పురస్కరించుకుని మెట్టుకూరు గ్రామంలో రక్ష హరికృష్ణ విగ్రహానికి యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లడి సామ్యుల్, మెట్టుకూరు గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేశారు. యానం మాజీ శాసనసభ్యులు రక్ష హరికృష్ణ గారి 84వ జయంతిని పురస్కరించుకుని మెట్టుకూరు గ్రామంలో రక్ష హరికృష్ణ విగ్రహానికి యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లడి సామ్యుల్, మెట్టుకూరు గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులకు, పిల్లలకు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమం అనంతరం యానం ఫెరీ రోడ్లో ఉన్న రక్ష హరికృష్ణ విగ్రహానికి పూలమాల వేసి ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎక్కడ ఉన్నాయి ఇదిగో అక్కడ ఉందా అందులో ఉన్నాయి ముక్కల మీద వచ్చారు నాకు జయంతి సందర్భంగా మరి మెట్ట
ఆత్మకూరు గ్రామ ప్రజలు మరియు పెద్దలు యూత్ అందరూ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యానం అగ్నికుల క్షత్రియులకి మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలకి అత్యున్నత సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యానంలో శ్రీ రక్త హరికృష్ణ గారని అందరికీ చెప్పవచ్చు. ప్రతి పేదవాడు కూడా మరి 1983 నుంచి కూడా ఆయన సర్వీస్ చేస్తూ పేదవాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ రాజకీయ చైతన్యం ప్రజల్లో తీసుకొస్తూ బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి శ్రీ హరికృష్ణ గారు. మరి అదేవిధంగా యానం అగ్నికుల క్షత్రియులకి మరియు ప్రజలకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహోన్నతంగా కృషి చేసిన వ్యక్తి శ్రీ హరికృష్ణ గారు. ఆయన ఎమ్మెల్యేగాను మరియు ప్రజాసేవకుడుగాను మరియు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కూడా ఆయన ముందుండి అందరినీ నడిపించిన వ్యక్తి. ఆయన ఈరోజు ఈ 84వ బర్త్డే వీళ్ళు ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని, ఆర్థికంగాను మరియు ఆరోగ్యంగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. సార్ తాళ్లరేవు మండలంలోని గోపులంక కొత్త కొంపలు ప్రాంతంలో ముగ్గురు యువకులు మద్యం మత్తులో ప్రయాణికులపై దాడి చేసి గాయపరిచారని కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ తెలిపారు. గోపులంక డీలర్ మండస్ రామసుబ్రహ్మణ్యం మహేశ్వరరావు గ్రామం నుండి యానం వెళ్తుండగా కొత్త కొంపల వద్ద దారికి అడ్డుగా ఉన్న యువకుల్ని పక్కకు తప్పుకోమన్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న యువకులు మహేశ్వరరావుపై దాడి చేశారు. అదే సమయంలో యానం సినిమాకు వెళ్తున్న మహేశ్వరరావు ఆయన కుమారులు సంతోష్ కృష్ణ వారించడానికి ప్రయత్నించారు. దీంతో వారిపై బీర్ సీసా పగలగొట్టి దాడి చేశారు. అదే సమయంలో రహదారిపై వెళ్తున్న మరో ప్రయాణికుడు పితాని శ్రీరాములు తలపైన బీరు బాటిల్తో కొట్టడంతో అతనికి తలపై తీవ్ర గాయం ఏర్పడింది. మరో 4 ప్రయాణికులపైన మద్యం మత్తులో ఉన్న యువకులు దాడి చేశారు. ఈ దాడిలో తన 2 బంగారు గొలుసుల్ని మద్యం సేవించిన యువకులు లాక్కున్నారని మహేశ్వరరావు విలేకరులకు తెలిపారు. ఒక బంగారు గొలుసు యువకుల జేబు నుండి స్థానికులు గుర్తించి ఇచ్చారని, ఇంకొక బంగారు గొలుసు దొరకలేదన్నారు. తన మొబైల్ ఫోన్ నేలకేసి కొట్టడం వల్ల పగిలిపోయిందని మహేశ్వరరావు తెలిపారు. దాడికి పాల్పడ్డ యానం జీఎంసీ బాలయోగి నగర్కు చెందిన యువకుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 2 మైనర్లని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వార్షిక తనిఖీలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని కేసులను సత్వరమే పరిష్కరించాలని, అలాగే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లా అండ్ ఆర్డర్ అమలు చేసి స్టేషన్కు వచ్చే సమస్యని పరిష్కారం చేయాలని ముమ్మిడివరం స్టేషన్ ఎస్ జ్వాలసాగర్ మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వార్షిక తనిఖీలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని కేసులను సత్వరమే పరిష్కరించాలని, అలాగే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లా అండ్ ఆర్డర్ అమలు చేసి స్టేషన్కు వచ్చే సమస్యని పరిష్కారం చేయాలని ముమ్మిడివరం స్టేషన్ ఎస్ జ్వాలసాగర్ మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిస్వార్థ సేవలతోనే ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని ఎస్పీ రాజశేఖరన్ పేర్కొన్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ తదితర హోదాల్లో పనిచేసిన పెద్దిరెడ్డి సత్యనారాయణ ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సత్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పోలీస్ శాఖలో 37 ఏళ్ల పాటు విధి నిర్వహణ ధ్యేయంగా పనిచేసిన సత్యనారాయణ సేవలు ప్రశంసనీయమన్నారు. కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన యానాం సబ్ జైలు నుండి పారిపోతున్న కరడు గట్టిన ఖైదీలను ఎంతో ధైర్యంతో వెంటాడి పట్టుకుని అందరి ప్రశంసలు పొందారన్నారు. అనంతరం సతీష్ దంపతుల్ని సతీష్ ఉద్యోగ విరమణ సత్కార సభలో మాట్లాడారు. పోలీసు అధికారులు దుశ్శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. పురవీధుల్లో భారీ బాణసంచా కాల్పుల మధ్య ఊరేగించారు. కార్యక్రమంలో సిఎస్ షణ్ముగం, ఎస్ఐలు షేరు నూకరాజు, మురుఘానందన్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో షెట్టి బలిజ కళ్యాణ మండపంలో జరిగిన భారతదేశ విముక్తి సంచార జాతుల 72వ స్వాతంత్ర దినోత్సవ సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. గంగిరెద్దు కులస్తులు వారి సమస్యలపై మంత్రి సుభాష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గంగిరెద్దు కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక చట్టం తీసుకురావాలని, వ్యాపారానికి 90% సబ్సిడీపై రుణాలు ఇప్పించాలని, నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలంటూ సమావేశంలో మంత్రిని సంఘ నాయకులు కోరారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గంగిరెద్దు కులం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిందని, ఈ నేపథ్యంలో గంగిరెద్దు కుల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారని మంత్రి హామీ ఇచ్చారు.
వచ్చి మంచాన్ని బారిన పడితే పూర్తిగా నేను వాడికి వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ యొక్క సంఘంలో పిల్లలు చదువుకుని ఊపుకుండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని నేను చదివిస్తాను, అందులో సందేహం లేదు. అలాగే రాజు గురించి చెప్పాలి. నేను కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు రాజు నా దగ్గరికి, నేను అతని దగ్గరికి వెళ్ళాలి, ఆయన నా దగ్గరికి వచ్చాడు. అన్న మిమ్మల్ని నగ్గించుకున్న సమస్యలు చెప్తాం చెయ్యండి అన్నాడు. ముందు సమస్యలు చెప్పలేదు, అన్న నగ్గించుకుంటామని చెప్పాడు. అలాగే నిరంతరం నాకు కూడా తిరిగాడు. నన్ను అడిగారు కాబట్టి కమ్యూనిటీ వాళ్ళ సైటు 4 రోజుల లోపే మీకు ఏదైతే మీరు అసెంబ్లీలో మాట్లాడమన్నారో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ సమస్యల గురించి నేను మాట్లాడతాను. మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ కూటమి పేదవారి కోసం ఆలోచన చేస్తారు. గత ప్రభుత్వం పూర్తిగా అవినీతిమై సంచార జాతులనే కాదు, బడుగు బలహీన వర్గాలు బలంగా కొట్టిన ప్రభుత్వం ఏమవుతుందంటే ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం. మీకు సంక్షేమం అనేది 5 సంవత్సరాలు ఖచ్చితంగా జరుగుతుంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పూర్తిగా పేదల కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎక్కడ అవినీతి అనేది ఉండదు. వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎంత బలంగా కొట్టారంటే జనం మాకు 175 వస్తుందని ప్రకటించుకున్న వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఈ రోజున మనం పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది, ఎన్డీఏ కూడా జరుగుతుంది. చరిత్రలో ఎప్పుడైనా ఈ 5 ఒకరోజు ముందే ఉండి తప్ప, అలాగే మీకు ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుంది. అది కొంచెం సమయం పడుతుంది, ఆలోచించాలి. ఎందుకంటే ఖజానాలను పూర్తిగా ముమ్మిడివరంలో ప్రభుత్వ మద్యం షాపుల సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ప్లకార్డులతో ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేశారు. కొత్త మద్యం పాలసీతో ఉద్యోగాలు తొలగిస్తే 15,000 కుటుంబాలు రోడ్డున పడతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధన్యవాదాలండి. ఈరోజు ఏదైతే రాష్ట్ర పిలుపు మేరకు మనం శాంతియుతంగా ర్యాలీ చేయమన్నారో అది విజయవంతంగా అయినందుకు అందరికీ ధన్యవాదాలండి. మన యొక్క ర్యాలీ లంకదల్లం టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసుకుని ఈ యొక్క పోలవరం చెరువు గట్టు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎండ జరిగిందండి. నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది తెలియజేస్తాం. నెక్స్ట్ కార్యాచరణ ప్రభుత్వం స్పందించి ముందుకు రాలేనట్లయితే మన నెక్స్ట్ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుందండి. షాపులు బంద్ చేసి ధర్నా చేసే కార్యక్రమం కూడా ముందు ఉంటాయని ఈ విధంగా ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వానికి అయితే మేము ఏ విధమైన వ్యతిరేకం కాదండి. ప్రభుత్వం 15,000 మంది కుటుంబాలు ఉన్నాయి కనుక వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళతో పాటు ప్రభుత్వం 15,000 మంది సిబ్బంది ఒకటి ప్రత్యక్ష 15,000 మంది కుటుంబాలు ఉన్నాయండి. 15,000 కుటుంబాలు రోడ్డు పడకుండా ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా కోరుకుంటున్నామండి. మమ్మల్ని దృష్టిలో ఉంచుకుని న్యాయం చేకూరుతున్న కోటి ఆశలతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం చేయాలని 1000 కళలతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే రోడ్డు మీద పడ్డా ఉంటే మా పరిస్థితి ఎలా ఉంటుందని మీకు తెలుసు. 15,000 కుటుంబాలకు తక్కువేమీ కాదండి. రాష్ట్రంలోనే సూపర్వైజర్లు, సేల్స్మెన్లతో పాటు వాచ్మెన్లు కూడా ఉన్నారండి. వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు కూడా జీవనం సాగిస్తున్నారు. ఉపాధి కోల్పోయితే రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది కనుక ఇది అర్థం చేసుకుని ప్రభుత్వం ముందుకు రావాలి, మాకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. మన యొక్క ర్యాలీ లంకదల్లం టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసుకుని ఈ యొక్క పోలవరం చెరువు గట్టు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎండ జరిగిందండి. నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది తెలియజేస్తాం. నెక్స్ట్ కార్యాచరణ ప్రభుత్వం స్పందించి ముందుకు రాలేనట్లయితే మన నెక్స్ట్ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుందండి. షాపులు బంద్ చేసి ధర్నా చేసే కార్యక్రమం కూడా ముందు ఉంటాయని ఈ విధంగా ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వానికి అయితే మేము ఏ విధమైన వ్యతిరేకం కాదండి. ప్రభుత్వం 15,000 మంది కుటుంబాలు ఉన్నాయి కనుక వాళ్ళకి న్యాయం చేయాలి.
వాళ్ళతో పాటు ప్రభుత్వం 15,000 మంది సిబ్బంది ఒకటి ప్రత్యక్ష 15,000 మంది కుటుంబాలు ఉన్నాయండి. 15,000 కుటుంబాల రోడ్లు పడకుండా ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా కోరుకుంటున్నామండి. మమ్మల్ని దృష్టిలో ఉంచుకుని న్యాయం కూర్చొని కోటి ఆశలతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం చేయాలని 1000 కళలతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే రోడ్డు మీద పడ్డామంటే మా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. 15,000 కుటుంబాలకు తక్కువేమీ కాదండి. రాష్ట్రంలోనే సూపర్వైజర్లు, సేల్స్మెన్లతో పాటు వాచ్మెన్లు కూడా ఉన్నారండి. వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు కూడా జీవనం సాగిస్తున్నారు. ఉపాధి కోల్పోయితే రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది కనుక ఇది అర్థం చేసుకుని ప్రభుత్వం ముందుకు రావాలి, మాకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని చెయ్యర్లో నేడు నిర్వహించే రక్తదాన శిబిరం వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పవన్ అభిమానులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 2వ తారీఖున చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కృష్ణారావు, కలెక్టర్ మహేష్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారని ఆక్వా రంగం నాయకులు సవటపల్లి నాగభూషణం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సవటపల్లి మాణికుమార్, నంద్యాల సురేంద్ర, బసవ మురళి, సంగీతం రాము, పొలిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. రాలేకపోయినా ఏమనుకోవచ్చు. కావున యావత్ జన సైనికులందరూ కలిసి వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మా చెయ్యేరు గ్రామంలో, కాటేనికొండ మండలం చెయ్యేరు గ్రామంలో రక్తదానం చేయడానికి శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అవగాహన కొరకు ఈరోజు కారు ర్యాలీ ఎంతో అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. కావున తప్పనిసరిగా అందరూ రక్తదానం చేసి ప్రాణదాత కండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. తాళ్లరేవులో షెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సన్మాన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలి వెళ్లారు. స్థానిక సుంగరపాలెం జంక్షన్ నుండి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్పై ర్యాలీగా బయలుదేరి సన్మాన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు జుత్తుగ శ్రీనివాస్, కూటమి నాయకులు తాతపూడి నాగేశ్వరరావు, పీతాని అర్జునరావు, కట్ట గణేష్, పీతాని పాండురంగారావు, గురజాపు శివ, చింతాకుల ప్రవీణ్, జుత్తుగ రాజు, అశోక్, రవి, గుత్తుల సతీష్, కట్ట రాంబాబు, పీతాని శ్రీను, పాటి ప్రకాష్, పీతాని రాజు, మడికి జాజీబాబు, పీతాని రాజు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాళ్లరేవు మండలం సూర్యభాస్కర్ కళ్యాణ మండపంలో మరి గౌరవనీయ రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి, అలాగే అమలాపురం పార్లమెంటరీ ఎంపీ మరి గంటి హరీష్ మధుర్ గారికి, అలాగే ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల కృష్ణరాజు గారికి, వీరు ముగ్గురికి కూడా తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ శెట్టి బలిజ సంఘీయుల తరపు నుండి మరి ఇవాళ విజయోత్సవ సత్కారం మరి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటు మరి శంకరపాలెం నుంచి మరి మేమంతా కలిసి, నేను అలాగే మరి శంకరపాలెం నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, అలాగే మరి తాళ్లరేవు మండలం బీసీసీఎల్ అధ్యక్షులు మరి జుత్తు శ్రీనివాస్ గారు, మేమంతా కలిసి మరి ఇక్కడి నుంచి మరి సూర్య కళ్యాణ మండపం సన్మాన కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుందని మరి తెలియజేస్తున్నాను. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్పై రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ తప్పుడు వ్యాఖ్యలు తగవని కాజులూరు మండలం ఆర్యవటం గ్రామానికి చెందిన కూటమి నాయకులు పేర్కొన్నారు. కాజులూరు మండలం ఆర్యవటం గ్రామానికి చెందిన కూటమి నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో పట్టు కోల్పోయిన వైసీపీ నాయకులు సూర్యప్రకాష్ తన ఉనికిని చాటుకునేందుకు మంత్రి సుభాష్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఇసుక దొంగతనానికి పాల్పడితే టీడీపీ నాయకులను ఏ1గా చేర్చామని డిమాండ్ చేయడం వారి అవగాహన రాహిత్యాన్ని బహిర్గతం చేస్తుందని మండిపడ్డారు. ప్రతిరోజు 50,000 నుండి ₹1,00,000 వరకు తన జేబులో డబ్బులు పేదలకు ఖర్చు చేయడం వైసీపీ నాయకుల కంటికి కనబడలేదా అంటూ ప్రశ్నించారు. జగనన్న కాలనీలో కొంత ఇసుక కోసం పోరాడే వైసీపీ నాయకులు జగనన్న కాలనీలో రోడ్లు కూడా వేయాలని వైసీపీ పాలకులు
అసమర్థతపై ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు. ప్రకటించినటువంటి ప్రాంతం ఇక్కడ సుమారుగా అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా చెప్పుతున్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క తనయులు సూర్యప్రకాష్ గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం. నిన్న మీరు ఒక హౌస్ సైడ్స్ దగ్గరికి వెళ్ళి జగనన్న లేఅవుట్స్ దగ్గరికి వెళ్ళి ఒక విషయం మీద స్పందించారు. అక్కడ ఏదో కొంత ఇసుక ఏదో మాయమైపోయిందని చెప్పి మీ పార్టీ వాళ్ళే దాన్ని మాయం చేస్తే మీ పార్టీ వాళ్ళ మీద కేసులు రాకుండా ఉండడం కోసం మీ పార్టీ వాళ్ళని పక్కనెట్టి టీడీపీ వాళ్ళని అందులో ఇరికించాలని ఉద్దేశంతో మీరు వెళ్ళినట్టుగా అక్కడ అర్థమవుతుంది. ఒకటి. రెండు, మంత్రి గారు 2 నెలల కాలంలో ఒక ఎమ్మెల్యేగా నగ్గి మంత్రిగా ఆవిర్భవించి రాష్ట్రంలో చక్కటి పరిపాలన అంటే ప్రభుత్వ పరంగా ఎంతైతే సేవ చేస్తున్నాడో వ్యక్తిగతంగా కూడా సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజుకి 50,000 నుంచి ₹1,00,000 ఆయన జేబులో డబ్బులు జనాలకి పేదలకి పంచడం మనం కళ్ళారో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మీద కూడా బురద చల్లడానికి మీరు చేసే విధానం మాకు చాలా బాధాకరం అనిపించింది. అయితే పక్కనడితే అక్కడ జరిగే సబ్జెక్ట్కి ఇక్కడ మేము మాట్లాడుతున్న విధానానికి సంబంధం ఏంటనే డౌట్ మీకు రావచ్చు. మీరు ఏ సందర్భం మీద వెళ్ళి ఓ చోటుకి వెళ్ళి మీరు స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ వేదిక ఏంటంటే జగనన్న కాలనీ మీద ఇసుక మాయమైపోయింది కాబట్టి ఇసుక దొంగలు పట్టుకోవాలని చెప్పేసి మీ దొంగలు పక్కనెట్టి టీడీపీ వాళ్ళని దొంగలుగా చూపించమని మీరు డిమాండ్ చేసి అడిగారు. ఇప్పుడు మేము అదే జగనన్న కాలనీకి సంబంధించిన రహదారి, ఇప్పుడు మేము నడిచి వచ్చే రహదారి ఏదైతే ఉందో అదే జగనన్న రహదారికి సంబంధించిన ఇది. ఇప్పుడు మేము నడిచి వచ్చేది ఎంట్రన్స్, ఒకసారి అటు చూపించు. అవి జగనన్న ఇళ్ళు ఎవరికి ఉపయోగం లేకుండా సుమారుగా 111 ఇళ్ల స్థలాలను ఇక్కడ కేటాయిస్తే కనీసం 10 మంది కూడా కట్టుకోలేని దుస్థితి. కనీసం ఒక లారీ వెళ్ళడానికి దిక్కు లేదు కదా, కనీసం ఆ ఇంట్లో నివాసం ఉండే వాళ్ళు నడిచి వెళ్ళినా కూడా లేని విధంగా ఈ జగనన్న గారి యొక్క కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తుల్ని మీరు ఈ రోజుని ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటే ఎలాంటి సమస్యలు వదిలేసి అక్కడెక్కడో 4 ట్రక్కులు ఇసుక మాయమైందని అది కూడా మీ ద్వారా మీ నాయకుల ద్వారా మాయం చేయించి పని కట్టుకుని బురద జలాలని ద్వారంతో వ్యవహరించడం అనేది ముమ్మాటికి మంచిది కాదు. మరొకసారి మేము చెప్తూ మీరు ఒకవేళ మేము ఈ రోజున ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తాం. ఆర్యవట గ్రామస్తులుగా మేము అందరూ కూడా అన్ని వర్గాల నుంచి కూడా వచ్చాం. మేము ఛాలెంజ్ చేస్తాం. స్థానికంగా మీ జడ్పీటీసీ మీకు కుడివైపున ఉండి బెక్కి చూపులు చూస్తారు కదా వీడియోలో, ఆయన వచ్చినా పర్వాలేదు, లేదంటే మీరు వచ్చినా పర్వాలేదు, బహిరంగంగా మేము ఆర్యవట గ్రామం నుంచి మేము ఆహ్వానిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరేవు మండలం తాళరేవు శెట్టి బలిజ సామాజిక వర్గం ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్లను ఘనంగా సన్మానించిన శెట్టి బలిజ సంఘం సభ్యులు. యానం మాజీ శాసనసభ్యులు రక్ష హరికృష్ణ 84వ జయంతిని పురస్కరించుకుని మెట్టికూరు గ్రామంలో రక్ష హరికృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి సామ్యూల్, మెట్టికూరు గ్రామ ప్రజలు. తాళ్లరేవు మండలంలోని గోపులంక కొత్త కొంపల్ ప్రాంతంలో మద్యం మత్తులో ప్రయాణికులపై దాడి చేసి గాయపరిచిన 3 యువకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.